బాలకాండం అయిపోయిన తర్వాత అయోధ్యాకాండ ప్రారంభం. 1వ సర్గం. శ్రీరామ నారద సంవాదం. నారద స్తుతి. ఒకనాడు నీలమేఘశ్యాముడైన శ్రీరాముడు సర్వ ఆభరణాలు ధరించి తన మందిరంలో సీతా చమరం వీస్తుండగా ఆ చల్లగాలిని అనుభవిస్తూ తాంబూలం సేవిస్తూ సింహాసనంలో కూర్చొని ఉన్నాడు. అప్పుడు స్వర్గలోకం నుండి శ్రీరాముని సందర్శించడానికి నారద మహర్షి వచ్చాడు. తెల్లని స్ఫటికం వలె ప్రకాశిస్తూ శతర్కాల చంద్రుని నిర్మల తేజంతో ప్రకాశిస్తూ వచ్చే నారద మహర్షిని చూచి రాముడు లేచి సీతా సమేతంగా మునికి ఎదురేగి స్వాగతం పలికి నమస్కరించి మునిని ఇలా అడిగాడు. మునిపుంగవ, సంసార వలయంలో చిక్కుకొని ప్రాపంచిక విషయాలలో మునిగి ఉండే మాకు నీబోటి మహనీయుల దర్శనం కలగడం దుర్లభం. ఏదో పూర్వ జన్మలలో చేసిన పుణ్యాల ఫలితంగానే నేడు మిమ్మల్ని దర్శించుకునే భాగ్యం మాకు కలిగింది. మీ ఈ రాకలోని అంతర్యాన్ని వివరిస్తే మీ కార్యాన్ని తప్పక నెరవేరుస్తాము. అందుకు బదులుగా నారదుడు, రామ, నువ్వేమో సాధారణ మానవుడిలా నన్నెందుకు మభ్యపెడుతున్నావు? ఒక విధంగా చూస్తే నువ్వు చెప్పేది కూడా నిజమే. సంసార సాగరంలో నువ్వు కూడా మునిగే ఉన్నావు. ఈ ముల్లోకాలను మోహంలో ముంచే మాయాశక్తిని నీ ఇల్లాలే కాదా? చీమ నుండి బ్రహ్మ వరకు సృష్టించే మాయాశక్తికి నీ ఆశ్రయం మాత్రం చాలు. త్రిగుణాత్మకమైన ఆ మాయాశక్తి 3 విధాలైన గుణాలు గల ప్రజలను సృష్టిస్తుంది. వారే సాత్వికులు, శుక్లవర్ణులు, రాజసికులు, లోహిత వర్ణులు, తామసులు, కృష్ణవర్ణులు. ముల్లోకాలనే ఈ భవనానికి నువ్వే యజమానివి. నువ్వే మహావిష్ణువు. శివుడు, బ్రహ్మ, సూర్యుడు, చంద్రుడు, దేవేంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, రుద్రుడు, సీతయే మహాలక్ష్మి, పార్వతి, సరస్వతి, ప్రభ, రోహిణి, శచీదేవి, స్వాహాదేవి, సంయామిని, తామసి, భార్గవి, సదాగతి, సర్వసంప్రాప్తి, కీర్తి, రుద్రాణి. ఇంతెందుకు, క్లుప్తంగా చెప్పాలంటే లోకంలో ఉండే స్త్రీ వాచకాలన్నిటికీ సీతయే సంకేతం. పురుష వాచకాలన్నిటికీ నువ్వే ప్రతీక. ముల్లోకాలలో మీరిద్దరు తప్ప వేరెవరూ లేరు. నీ ప్రతిబింబం నుండి పుట్టిందే అజ్ఞానం. ఈ అజ్ఞానం నుండి మహాతత్వం అనే భూతశక్తి వెలువడింది. దాని నుండి సూత్రాత్మ అనే విశ్వంకుర శక్తి పుట్టింది. దాని నుండి సూక్ష్మదేహం వెలిసింది. అహంకారం, బుద్ధి, పంచ ప్రాణ శక్తులు, పంచేంద్రియాలు కలిసిన దేహమే పుట్టుక చావులకు, సుఖదుఖాలకు లోనవుతుంది. దీనినే ప్రజ్ఞలు, లింగ శరీరం అంటారు. ఈ శరీరంలోని పరమాత్ముని అంశం ప్రతిబింబించే చైతన్య శక్తినే జీవి అంటారు. విశ్వరీతిగా ఈ జీవుల సమూహమే హిరణ్యగర్భ. ఈ హిరణ్యగర్భకు విశ్వమే శరీరం. దీనినే జగన్మాయ అంటారు. దీనినే అవిద్య అని కూడా అంటారు. ఇది అనాది, అనిర్వచనీయం. ఈ అవిద్యలోని పరమాత్ముని అంశమైన చైతన్యం ప్రతిబింబిస్తుంది. దీనినే కారణోపాధి అంటారు. శుద్ధ చైతన్యానికి 3 ఉపాధులున్నాయి: స్థూలం, సూక్ష్మం, కారణం. ఈ 3 ఉపాధులతో చేరిన శుద్ధ చైతన్యమే జీవుడు అనబడుచున్నాడు. ఉపాధి రహితుడైన వాడే పరమేశ్వరుడు. రఘోత్తమ, నువ్వు జాగరూక, స్వప్న, నిద్రావస్థలకు అతీతుడవు. వాటిచే బంధింపబడని విమలుడవు, విలక్షణుడవు, విశ్వసాక్షివి. ఈ విశ్వం నీ నుండే వెలువడింది, నీలోనే నెలకొని ఉంది, చివరకు నీలోనే లయమవుతుంది. వీటన్నిటికీ నువ్వే కారణం. ఈ విషయం తెలియని వివేకశూన్యులు శుద్ధ చైతన్యమైన ఆత్మనే దేహ సంబంధమైన జీవుడని తాడులో పామును చూసేట్లు భ్రమపడుతారు. ఈ భ్రమే భయానికి కారణమవుతుంది. నేను పరమాత్మ అంశమనే జ్ఞానం కలిగితే భయ దుఃఖాలు తొలగుతాయి. సమస్త ప్రాణులలో ఉండే బుద్ధిని ప్రకాశింపజేసే పరంజ్యోతివైన నువ్వే విశ్వాత్ముడు. అజ్ఞానం చేత తాడులో పామును ఆరోపించేటట్టు
జగత్తులో జరిగే వికారాలన్నిటినీ నీ పైన ఆరోపిస్తారు. ఇది సత్యం కాదని ఎప్పుడూ గ్రహిస్తారో అప్పుడు ఈ భ్రమ నీలో లయమవుతుంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని అలవర్చుకోవాలి. మా జగత్తులో జరిగే పరిణామాలన్నిటికీ పరమేశ్వరుని త్రిగుణాత్మకమైన మాయాశక్తియే కారణమని పరమేశ్వరుడు కాదు అనే జ్ఞానం కలిగాలి. నీ పైన అచంచల భక్తి కలిగిన వాళ్ళకే ఈ జ్ఞానం కలుగుతుంది. కాబట్టి నీ సద్భక్తులే ముక్తికి పాత్రులవుతారు. నేను నీ భక్తులకు భక్తుడను, నీ భక్తుల సేవకుడను. దేవా, నీ మాయా ప్రభావానికి లోను కాకుండేటట్లు అనుగ్రహించు. నీ నాభి కమలం నుండి పుట్టిన బ్రహ్మ నాకు తండ్రి. నేను నీకు పౌత్రుడను, నీ భక్తుడను కూడా. కాబట్టి నన్ను కాపాడమని ప్రార్థిస్తున్నాను. నారద నిష్క్రమణ. పై విధంగా పలికి శ్రీరాముని పలుమార్లు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి సజల నయనాలతో ఇలా చెప్పాడు. నువ్వు దేవకార్యమైన రావణ వదకై జన్మించావు. నీ తండ్రి నీకు రాజ్యభారాన్ని అప్పగించడానికే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ రాజ్యభారంలో నువ్వు మునిగావంటే దేవకార్యం నిలిచిపోతుంది. ఈ విషయాన్ని నువ్వు దేవతలకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేయడానికి నేను వచ్చాను. ఈ మాటలు విన్న రాముడు నగుమోముతో ఇలా చెప్పాడు. నారద, నాకు తెలియని విషయం లేదు. నా వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తాను. అసుర కులాన్ని సంపూర్ణంగా నిర్మూలించి భూభారాన్ని తొలగిస్తాను. నేను రేపే దండకారణ్యానికి పోతున్నాను. అక్కడ 14 సంవత్సరాలు ఉంటాను. అంతలో రాక్షసుల ప్రారంభ కర్మలు పక్వమవుతాయి. సీతను నేపంగా చూపి రాక్షసులందరినీ నాశనం చేస్తాను. ఈ మాటలకు నారదుడు సంతోషించాడు. శ్రీరామునికి 3 సార్లు ప్రదక్షిణం చేసి నమస్కరించి దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఈ శ్రీరామ నారద సంవాదాన్ని ప్రతిదినం భక్తితో చదివేవారికి, లేక వినేవారికి, లేక స్మరించేవారికి దేవతలకు కూడా అందని కైవల్య పదం లభిస్తుంది.